ఏంద్రా చింతగా బడికెందుకు పోలేదురా నువ్వు ఇయ్యాల? ఇవాళ పుణ్యమూర్తి చచ్చిపోయిన రోజే, అందుకే ఇక మళ్ళా పుణ్యమూర్తి కదా, అందుకే మళ్ళీ బడికి పోతే పాపం అవుతుందని ఇంటికాడనే మౌనం పాటించి మౌనవ్రతం చేస్తానేమో నానమ్మ. ఎవరురా ఆ పుణ్యమూర్తితో అంతగానం చెయ్య, నాకెవరో చెప్పురా, నేను కూడా చేస్తారా? బడి సగంలోకి వెళ్ళి వచ్చినమాట కదరా? అవునే అవును, సగంలోకి వెళ్ళి వచ్చిన. ఇప్పుడు ఏంటి? అదే ఎందుకు వచ్చినావు చెప్పు. ఏం లేదే నానమ్మ, నువ్వు చచ్చిపోయినావని చెప్పి సపరేట్ వచ్చినాయి ఇక బడికి వెళ్ళి. మళ్ళీ హోంవర్క్ రాయలేదు, టీచర్ నన్ను కొడుతుందని. ఇక నువ్వు చచ్చిపోయినావు, మా నాన్నమ్మ చచ్చిపోయింది మేడం అని సప్పుడుగా చెప్పిన సప్పుడుగా వచ్చినాయి. ఇక నాదేం తప్పలేదు నానమ్మ, అందుకే నీకు పుణ్యమూర్తి అని చెప్తున్నా నానమ్మ. ఓరు దొంగ గాడిద, అట్లా చేసుడు తప్పు కాదారా? ఏం తప్పు కొట్టి బండు బుక్కులు ఇచ్చి అంత నన్ను మైండ్ ఖరాబ్ చేస్తాను, ఒకటే హోంవర్కులు. అందుకే ఇక అట్లా చెప్పాల్సి వచ్చింది.